యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ఓవరాల్ గా. ఇక రిలీజ్ కి ముందు రోజు వరకు వరల్డ్ వైడ్ గా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 15.5 కోట్ల మార్కును అందుకోగా మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బుకింగ్స్ ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 7.5 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను ముందు రోజే సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేయడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్ గానే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా ఇదే జోరును మొత్తం త్రూ అవుట్ డే అంతా కొనసాగించగలిగితే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 10 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకునే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే జోరును బట్టి ఈ లెక్క ముందుకు ఎంతవరకు వెళుతుందనేది చెప్పగలం. దానికి తోడు హైట్స్ లాంటివి కూడా యాడ్ అయితే కలెక్షన్స్ లో మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది సినిమాకు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కూడా కుమ్మేస్తూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా ముందు ఎస్టిమేట్ చేసినట్లుగానే 16 నుండి 18 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని మినిమం వసూలు చేసేలా కనిపిస్తూ ఉంది సినిమా. ఈవినింగ్ అండ్ నైట్ షోల జోరును బట్టి సినిమా లెక్క ఇంతకన్నా మించి ముందుకు ఎంతవరకు వెళుతుంది అనేది చెప్పగలం. ఓవరాల్ గా చూసుకుంటే 20 కోట్ల షేర్ మార్కును మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అందుకునే ఛాన్సెస్ అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి సినిమాకు. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఈ ఛాన్స్ ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చెప్పగలం. ఓవరాల్ గా డే ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి రిపోర్ట్స్ ను సినిమా క్యారీ చేస్తుందో, ఎంతవరకు హోల్డ్ ను అన్ని చోట్ల చూపెడుతుందో చూసి మరో వీడియోలో ఎలాంటి కలెక్షన్ ను సాధించవచ్చు అనేది అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.